Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతున్న ఒక క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అదే బ్లాస్ట్ జోన్ రివ్యూ ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దుమ్ము లేపేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయితే చూసింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ రీల్స్ లో తెగ వైరల్ అయినాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా అనేది క్లియర్ గా ఈ రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మన హీరో ఒక మిడిల్ క్లాస్ కరాటీ టీచర్. తనకు ఒక వైఫ్, ఒక చిన్న కూతురు ఉంటారు. హీరో తన కూతురికి కరాటీ నేర్పించడం మాత్రమే కాకుండా సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే అసలు సహించకూడదు, ఎదురు తిరిగి ప్రశ్నించాలని నేర్పిస్తాడు. అయితే కూతురికి తను నేర్పిన ఈ యాటిట్యూడే వాళ్ళ లైఫ్ లోకి కొన్ని ఊహించని ప్రాబ్లమ్స్ అయితే తీసుకొస్తాయి. అనుకోకుండా ఒక కరప్ట్ కార్పొరేట్ సిండికేట్ గ్యాంగ్ తో వీళ్ళకి ఒక ఇష్యూ అయితే అవుతుంది. ఆ గ్యాంగ్ హీరో ఫ్యామిలీ దాకా వచ్చినప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని ఎలా ఎదుర్కొంది, ఆ తర్వాత ఏమైంది అనేది ఈ బ్లాస్ట్ జోన్ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్లే. సినిమాలో వచ్చే ఫైట్స్ చాలా స్టైలిష్ గా, పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయిన ఒక సీన్ ఏదైతే ఉందో అది థియేటికల్ లో ఎక్స్పీరియన్స్ చేసినంత రేంజ్ లో నెట్ఫ్లిక్స్ లో చూసినా కూడా అంతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక ఇంటర్వల్ బ్లాక్, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే క్లైమాక్స్, ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాయి. అమ్మాయిలు సమాజంలో జరిగే అన్యాయాలని, అన్కంఫర్టబుల్ గా ఉండే ఈవెంట్స్ ని సైలెంట్ గా భరించకుండా ఎదురు తిరిగి క్వశ్చన్ చేయాలనే ఒక పాయింట్ ని చాలా ఇన్స్పైరింగ్ గా చూపించారు ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో స్టోరీ రొటీన్ స్టోరీలేనే. కథ పరంగా చూస్తే ఇది మనకి కొత్త కథ ఏమీ కాదు. చాలా సినిమాలో చూసిన పాత పాయింటే. కాకపోతే ప్రజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇక ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కాస్త డ్రాగ్ అయినట్టు, కొంచెం స్లోగా లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక కొన్ని యాక్షన్ సీన్స్ అయితే కొంచెం ఓవర్ ద టాప్ అతిగా అనిపిస్తాయి. కమర్షియల్ యాక్షన్ సినిమాలో లాజిక్స్ వెతికే వాళ్ళకి ఈ సీన్స్ కొంచెం నచ్చకపోవచ్చు. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సో కరాటే టీచర్ గా హీరో తన పాత్రలో చాలా బాగా సెట్ అయ్యాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అర్జున్ అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమాలో మేజర్ హైలైట్ ప్రీతి ముకుందన్ రోల్. తన యాటిట్యూడ్, తన నటన చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన కన్నప్ప సినిమాలో ఉన్నది ఈ అమ్మాయినా అనిపించేలాగా ఆ వేరియేషన్ ఏదైతే ఉందో అదిరిపోయింది. ఇక మిగతా పాత్రలో వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా పండించారు. విలన్ గ్రూప్ గా చేసిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంది. చాలా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. డైలాగ్స్ ఎక్కడ కూడా సింక్ తప్పకుండా నేచురల్ గా ఉన్నాయి. ఈ సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ బ్లాస్ట్ జోన్ మూవీ ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. సో యాక్షన్ లవర్స్ కి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ ఈ సినిమా డెఫినెట్ గా ఒక మస్ట్ వాచ్ మూవీ అయితే అవుతుంది. సో ఈ మూవీకి మన టాకీ స్టడీ ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.